స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వాక్యం. ప్రభువు ఆమెను చూసి కనికరపడి ప్రభు యొక్క ఇటు వాక్యం దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, ఈ మాటను దీవించి మాతో మాట్లాడే స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రభు మరి ఆమె యొక్క కుమారుడు చనిపోవడం చూసి అక్కడ నుండి తీసుకుపోవడం చూసి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో నయీన్ అని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు జనసమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండ్రి. ఊరి గవని వద్దకు వచ్చిన చనిపోయిన ఒకరిని వెలుపలి మోసుకొని పోంచుండ్రి. ఆ ఊరి జనులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని చెప్పి దగ్గరికి వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. దేవుని బిడ్డలారా, చిన్నదన లెమ్మ నీతో చెప్పుచున్నాననగా చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. చూసారా, ప్రభు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. ఈరోజు నీతో నిన్ను చూస్తే నీ జీవితం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది. ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రభు ఇటు మాటలు దీవించునుగాక. మన ప్రార్థన. ప్రభు ఈ మాటను దీవించి ఆశించి సాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనేడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, జయం మినిస్ట్రీస్ మరి పరిచర్యలు ఈ 72 ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి. రండి. ధర్మవరం వరంగల్లో ముగింపు సభ సెప్టెంబర్ 10వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలు. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. లైవ్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో ఉదయం 5:30 సాయంత్రం రాత్రి 10 గంటలకు ఇస్తున్నాం. చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. దయచేసి జయమనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.